హలో ఆల్. లక్ ఆల్వేస్ వెల్కమ్స్ యూ. ఈరోజు నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికొచ్చాను. చిన్న పూజ ఉంది. సో, అందుకని ఇక్కడికొచ్చాననమాట. ఈవినింగ్ మా కోసం స్నాక్స్ ప్రిపేర్ చేస్తుంది మా చెల్లి. సో, నాన్ వెజ్ తినే వాళ్ళ కోసమేమో ఎగ్ బోండా అండ్ తినని వాళ్ళ కోసం ఆలు బోండా చేస్తుంది. సో, ఇదొచ్చేసరికి ఆలు బోండా కోసం చేసే కర్రీ అనమాట. గరం మసాలా అయితే రోట్లో ప్రిపేర్ చేసేసుకుంది. నెక్స్ట్ ఆయిల్‌లో ఆనియన్స్, గరం మసాలా అండ్ కారం, ఉప్పు ఇవన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత మ్యాష్ చేసుకున్న ఆలు కూడా వేసేసి మిక్స్ చేసేసింది. అండ్ వీటిని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకొని ఆహ్, నెక్స్ట్ శనగపిండి బ్యాటర్‌లో వేసి డీప్ ఫ్రై చేయడమేనంట. నాకైతే ఇప్పటి వరకు ఈ రెసిపీ గురించి తెలీదు. నేను ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నాను ఎలా చేస్తుందా అని. ఇది శనగపిండిలో ఫస్ట్ డైజెషన్ కోసం వాము అండ్ సోడా ఉప్పు వేసింది. అండ్ నార్మల్ సాల్ట్ కూడా వేసి ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసిందనమాట. నెక్స్ట్ అదిగోండి బాల్స్ చేసేసింది ఆలూతోటి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం ఆలు వేసేస్తుంది. ఆ తర్వాత ఎగ్ బోండా వేసిద్దనమాట. సో, ఆలు బోండా అయితే ప్రిపేర్ చేసేస్తుంది. చేసుకున్న బాల్స్ ఒక్కొక్కటిగా పిండిలో డిప్ చేసేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్‌లో వేసేయడం. చాలా సింపుల్‌గా అనిపిచ్చింది చూస్తానికి. చూద్దాం నేను గూడా ఒకసారి ట్రై జేయాలి. సో, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ బోండా వేస్తుంది. ఎగ్ బోండాని బాయిల్ చేసుకున్న ఎగ్ 4 పీసెస్ కట్ చేసిన దాంతోటి బ్యాటర్‌లో డిప్ చేసి డీప్ ఫ్రై చేస్తుంది. ఈలోపు మా వోడు చూడండి పిండి తింటున్నాడొచ్చి మా చెల్లి వాళ్ళ అబ్బాయి. సో, మేమైతే బోండాస్ ఎంజాయ్ చేసేస్తాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. వావ్ మమ్మీ ఎగ్ బోండా